సో షిప్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ పార్టీ అనగానే ఫస్ట్ గ్యాలీలో చీఫ్ కుక్ ఏమేమి కొత్త కొత్త వంటకాలు చేస్తున్నాడు, ఏ స్నాక్ ఐటమ్స్ చేస్తున్నాడు అవన్నీ చూడడానికి ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన తెలుగుతనే చీఫ్ కుక్ సో వేణుగోపాలరావు. చూద్దాం తను మన కోసం మన తెలుగు స్టైల్ ఏమైనా చేస్తున్నారా, లేదంటే మొత్తం అందరు ఇండియన్స్ ఉన్నారు కాబట్టి అందరికీ నచ్చేలా ఏమైనా చేస్తున్నాడా, వెరైటీ ఏమేమి ఉన్నాయో మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాం. సో గ్యాలీ లోపలికి వెళ్దాం, మా చీఫ్ కుక్ ఇంకా క్రూ ఏం చేస్తున్నారో చూద్దాం. సో మన చీఫ్ కుక్ చిల్లీ చికెన్ చేస్తున్నాడు. ఇంకా చిల్లీ వేయలేదు కదా, చిల్లీ మిగిలిందా ఇంతకీ షిప్లో? వితౌట్ చిల్లీ హౌ యూ విల్ మేక్ చిల్లీ చికెన్? कैप्सिकम ओके. ये बैंगन और पोटैटो ये बत्ती सब नीचे इंजन में भी काम करता है, डेस्क में भी काम करता है, फ्रिज में आता है, कभी कभी फ्री हो गया तो गैली में भी आके सबको खाना बनाता है. ऑलराउंडर है. और किसी को कभी मूड आएगा तो उसको బియర్ దేగా బస్. నిజం చెప్పాలంటే పార్టీ జరుగుతుంది, ఫుడ్ అంత ప్రిపేర్ చేయాలి అంటే చీఫ్ కుక్ అతనికి ఒక అసిస్టెంట్, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరే చేయాలి. కాకపోతే ఎక్కువ ఐటమ్స్ చేయాలి, కొంచెం ఇంట్రెస్టింగ్గా మంచిగా చేయాలి అని చెప్పి షిప్లో ఉన్న వేరే డిపార్ట్మెంట్ క్రూ కూడా వచ్చి హెల్ప్ చేశారనమాట. ఈ ఓవెన్ ఓపెన్ చేయగానే ప్రాన్స్ ఇంకా ఫిష్, ప్రతిరోజు ఇంత వెరైటీలో ఐటమ్స్ ఉండవు. రెడీమేడ్ పానీపూరి, ఆహా నోరు ఊరుతుంది చూడగానే. ఎన్నో రోజులైంది పానీపూరి తిని. చూడండి గ్యాలీ మొత్తం హడావిడి, డైలీ అంతా రొటీన్ అయిపోయి మైండ్ అంతా పిచ్చెక్కుతుంది కదా, అప్పుడప్పుడు ఇలా పార్టీ జరిగితే మైండ్ అంతా రిఫ్రెష్ అవుతుంది. అసలు నేను ఎన్నో ఇయర్స్ నుంచి షిప్పింగ్లో వర్క్ చేసినా కానీ ఫస్ట్ టైం తెలుగు చీఫ్ కుక్ అంటే మన తెలుగు వాళ్ళే వంట వండితే ఇక మనం ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది కదా. ఇక్కడ రొయ్యలు చూడండి, ఆహా చూస్తుంటూనే నోరు ఊరుతుంది కదా. ఇక స్మెల్కి అయితే మొత్తం ఫిదా అయిపోయా. తర్వాత ఫిష్ కూడా ఉంది, అంటే ఆ ఫిష్ కూడా చాలా వెరైటీగా చేశారు చూడండి. మొత్తం 3 పెద్ద ఫిషెస్ని ఫ్రై లాగా చేసి దాని తర్వాత కట్ చేసుకొని ఎవరికి కావాల్సినంత వాళ్ళు తింటామనుకోండి. రోజు ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే చేయరు, పార్టీ కాబట్టి ఈరోజు చాలా స్పెషల్. సో రెడీమేడ్ పానీపూరి కోసం కూడా కొన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి. సో 1 hour ముందు తనంతా ప్రిపరేషన్ చేసి ఆల్మోస్ట్ 50% ఫుడ్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్తున్నాను, ఏ స్టేజ్లో ఉందో చూద్దాం. आप घर में भी बनाता है क्या? लक्की वाइफ है ये, आप ही बनाया क्या? हेल्प कर रहे क्या आप? ఓకే. ప్రతి ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ కంపల్సరీ కదా, డైలీ యూస్ పర్పస్. కానీ ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మనం దులిపడానికి అండ్ దులిపినప్పుడు కింద డస్ట్ కూడా పోవడానికి ఇదైతే బాగా వర్కౌట్ అవుతుంది కదా. సో నేను మీకు ఇప్పుడు కొత్తది ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. అదే అగారో వాళ్ళది సుప్రీం స్టిక్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం దాంట్లో ఏమేమి పార్ట్స్ ఇచ్చారని. ఇది వచ్చేసి మెయిన్ మోటార్ పార్ట్. అండ్ దీంట్లో మనకి మనము వాక్యూమ్ చేసినాక వచ్చిన డస్ట్ ఇక్కడ కలెక్ట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ వరకు ఫుల్ అవ్వగానే ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రాడ్, ఇది కంపల్సరీ. అండ్ ఇది పెద్దది, దీంట్లో కింద దీంట్లోనే మనం వాక్యూమ్ కలెక్ట్ చేయడానికి, వాక్యూమ్ చేసినప్పుడు డస్ట్ దీని నుంచే కలెక్ట్ అవుతుంది. ఇది పెద్దది ఎక్స్టెన్షన్. ఇంకోటి ఇది చిన్నది అనమాట, అంటే మనకు తగ్గట్టు ఇప్పుడు మంచం కింద కానీ సోఫా కింద కానీ ఆ పెద్దది పట్టదు అని అనుకుంటే ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ క్లీన్ చేసుకోవడానికి, పైన క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి సోఫాస్ అండ్ ఏదైనా సర్ఫేస్ క్లీన్ చేసుకోవడానికి, అండ్ ఫ్రిడ్జ్ పైన ఏదైనా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఇలా బ్రష్ టైప్ ఒకటి ఇచ్చారు. అండ్ ఛార్జర్ అనమాట, అది ఛార్జింగ్ పెడితేనే వర్క్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఫస్ట్ ఛార్జింగ్ పెడతాం, ఛార్జింగ్ పెట్టాక తర్వాత దీన్ని ఛార్జింగ్ పెట్టి దీన్ని ఛార్జింగ్ అయ్యాక దీన్ని వర్కింగ్ చూద్దాం సార్. మనకి ఫుల్ లో దీని యూసెస్ చూద్దాం. ఇది కంపల్సరీ ఎక్స్టెన్షన్ రాడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పెద్దది పెట్టుకున్నాము ఎందుకంటే సర్ఫేస్ క్లీన్ చేసుకోవడానికి. చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి, ఎట్లా క్లీన్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ
టీపాయ్ కింద క్లీన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈ ఫాల్ సీలింగ్ అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే ఇలా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సోఫా క్లీన్ చేద్దాం. మా పాప అన్ని పార్టికల్స్ వేసింది. ఇది వచ్చేసి మనకి 1/2 లీటర్ కెపాసిటీ. ఇది 220 to 240 volts వరకు మనకి వర్క్ అవుతుంది కదా, సేమ్ అదే కెపాసిటీ. అండ్ ఇది వచ్చేసి ABS బాడీ. ఇదిగోండి ఇక్కడ కలెక్ట్ అయింది కదా మన డస్ట్ అయితే. ఇప్పుడు మనం దీన్ని గార్బేజ్లో వేసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఇది పైకి అంటే మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. దీని మోటార్ కెపాసిటీ వచ్చేసి 400 watts. అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఇది డస్ట్ అయిపోతుంది కదా, సో దీనికోసం ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చేసి మనకి 1 year వారంటీ ఇచ్చారు. అండ్ రెగ్యులర్గా యూజ్ చేసి లోపల పెట్టి తీయడం ప్రాబ్లం కదా, సో ఇది మనం వాల్కి పెట్టేసుకొని హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట దానికి. అండ్ మాకు నచ్చిన ఈ ప్రోడక్ట్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ భోజ్పురి పాటలు ఇలా వాళ్ళకి నచ్చిన మంచి మాస్ ఐటమ్ పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వంట వండుతున్నారు. వాళ్ళు హెల్ప్ చేయడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కొందరు ఆఫీసర్స్, ఇంజనీర్స్ కూడా వచ్చి హెల్ప్ చేశారు. ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క హెల్పింగ్ హ్యాండ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ ఫైనల్ స్టేజ్కి వచ్చాయి. ఇక దాన్ని మంచిగా డెకరేట్ చేసి ప్రజెంట్ చేయడమే మిగిలింది. కొన్ని రెడీమేడ్ సమోసాస్, కొన్ని ఫ్రైడ్ ఐటమ్స్ మీరు చూడొచ్చు. చిల్లీ చికెన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. గ్యాలీలో తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుగు పాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి. చికెన్, ఫిష్, బజ్జీ, రొయ్యలు, ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది. తినాలా? అక్కడేమో వెళ్దాం. అన్నీ నాన్ వెజ్ కాదు, వెజ్ కూడా చేశారు. వెజ్ పన్నీర్, అది ఎగ్ బజ్జీ. 7 o'clockకి పార్టీ. సో 6 కల్లా మా ఫ్రెండ్స్ అందరు నా క్యాబిన్కి వచ్చారు. పాటలన్నీ పార్టీలో ఏమేమి ప్లే చేయాలా అని చెప్పి సెలెక్షన్ కూడా చేసిండ్రు. 1 బీర్ తాగిన తర్వాత, 2 beers తర్వాత, 3 beers తర్వాత ఏ పాటలు వినాలో అని చెప్పి ఫోల్డర్స్ కూడా ఫామ్ చేసిండ్రు. సో మెల్లమెల్లగా అందరు క్రూ రిక్రియేషన్ రూమ్కి వచ్చారు. యాక్చువల్గా 2 రిక్రియేషన్ రూమ్స్ ఉంటాయి, ఒకటి ఆఫీసర్స్ కోసము, ఒకటి క్రూ కోసము. సో అందరు కలిసి షిప్లో ఎంజాయ్ చేయాలి కాబట్టి అందరం ఒక్క దగ్గర గ్యాదర్ అవుతాం అనమాట. సో అందరిగా వాళ్ళ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ మెల్లమెల్లగా టేస్ట్ చేయడం మొదలెట్టారు. ఇంకా అందరు రాలేదు అప్పటికి. సో చూడండి, ఆ మ్యూజిక్ పెట్టుకొని అప్పటికి మెల్లమెల్లగా డ్యాన్సులు చేస్తున్నారు ఆ బీర్ బాటిల్ తెచ్చుకొని. అక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టిన తర్వాత అయ్యో ఒక ఐటమ్ మిస్ అయిపోయింది అని చెప్పి వెంటనే వెళ్ళి మళ్ళీ ఇంకోటి చేశారు. ఫేమస్ మహారాష్ట్ర रेडीमेड ओके ये पानीपुरी का है ना पानीपुरी नहीं लेके చాలా బాగా చేసావు అన్ని ఐటమ్స్ అని చెప్పి ఎత్తుకొని మెచ్చుకున్నాం చీఫ్ కుక్ని. అసలు పార్టీ అంటే తెలుగు పాటలు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు తెలుసా. షిప్లో 4 తెలుగు వాళ్ళు ఉన్నాం కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న పాత తెలుగు పాటల కలెక్షన్స్ కూడా ఈరోజు చూసాము. అంటే ఎన్నో రోజుల తర్వాత పెళ్లి సందడి మూవీ సాంగ్స్ కానీ, శివపుత్రుడిలో పాట ఒకటి, ఇటువంటి అన్నీ చూసినప్పుడు మళ్ళీ అమ్మో ఆ టైం అంతా గుర్తొచ్చింది. హిట్లర్ మూవీ సాంగ్స్, పెద్దరాయుడు, రాజకుమారుడు, ఇలాంటి అన్ని మూవీ సాంగ్స్ విని, అంటే కొత్త వాళ్ళు అందరు చూసి ఏంది ప్రీతి జింటా ఫస్ట్ ఫిలిం తెలుగులో అబ్బో మహేష్ బాబుతో చేసిందా, వాళ్ళకే కొత్తగా అనిపించింది అనమాట. All ship personnel are requested to come at crew recreational room at 1915 hours. I repeat, all ship personnel are requested to report to crew recreational room 1915 for the small gathering. Thank you.
ఇద్దరు అమ్మాయిలతో మూవీలో వాయిలిన్ లేదు కాబట్టి ఉన్న దాంతో వాయిలిన్లా ఫీల్ అయ్యి డాన్స్ చేస్తున్నారు ఇద్దరు. ఏ పార్టీలో అయినా తాగిన తర్వాత ఎవడు ఫాస్ట్గా ఈ బీర్ కంప్లీట్ చేస్తాడా అని కొందరు కాంపిటీషన్లు పెట్టుకుంటారు. ఇక్కడ కూడా అదే కామన్ రిపీట్ అయిపోయింది. సో నేను ఎంజాయ్ చేసిన సరదా సాయంత్రాన్ని మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఎలా అనిపించింది మా షిప్ పార్టీ?